సో బయట నుంచి చూస్తున్న వాళ్ళకు అమెరికాలో ఏముంటుంది వీసాలు గొడవ ఏంటో తెలియక ఒక స్కేర్ ఉండొచ్చు. ఇక్కడ ఉన్న పేరెంట్స్ కావచ్చు, కొత్తగా వెళ్ళాలనుకున్న వాళ్ళు. ఓ 10-15 ఏళ్ళుగా అక్కడే ఉంటున్న వాళ్ళకు, గ్రీన్ కార్డ్ వరకు వెళ్ళిన వాళ్ళకి కూడా టెన్షను, వాళ్ళకి కూడా ఆందోళన, వాళ్ళకి కూడా భయం ఎందుకు వస్తుంది అనే పాయింట్. అంటే లాస్ట్ టైం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడు చెప్పాలంటే మీకు డిలాయిట్ అనే కంపెనీ తెలుసు కదా, చాలా పెద్ద కంపెనీ. అటువంటి కంపెనీకి 40% H1B డినైల్ అయినాయి. 40% అంటే 100 H1 ఫైల్ చేస్తాం, 40 H1 డినైల్ అయినాయి. ఇంకా మన చిన్న H1B సంగతి తెలియదు. ఇది చాలా ఇది 8 ఏళ్ళకి బిట్వీన్ 2016 అండ్ 2018-19 ఆ తర్వాత మేము కోర్టులో కేసు పోయి గెలిచిన మొదలుపెట్టిన తర్వాత కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ బ్యాక్ ఆఫ్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కొత్త రెగ్యులేషన్స్ మనకు జనవరి 2018లో ఇంప్లిమెంట్ అయినాయి అన్నట్టు. వాటి ద్వారా వాళ్ళకి కొద్దిగా ప్రొవిజన్స్ రైట్స్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా డినైల్స్ ఎక్స్టెన్షన్స్ కానీ వాటి మీరు అన్నట్టు 14-15 రోజులు మేము మాట్లాడుతుంటాం కదా, వాళ్ళు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లాస్ట్ టైం ఏం చెప్పినారు, ఉన్న రోజులు ఉంటాం, వాడు బొమ్మనడానికి కూడా పోతాం, తట్టపట్టు పట్టుకుని పోతాం అట్లా ఉండేనట్టు. మళ్ళీ మంచిగా కంఫర్టబుల్ అయిపోయినారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే తయారవుతుంది. అట్లా ఒక ఆ సైకిల్ అనేది నడుస్తూ ఉంటుంది అన్నట్టు. ఉన్న రోజులు ఉంటాం, లేకుంటే పోతాం అన్న మెంటల్ ప్రిపేర్ అవుతాం. ఇప్పుడు కావట్లేరు వీళ్ళు. కొన్ని రోజుల తర్వాత కొద్దిగా అర్థమైంది, ప్రిపేర్ అవుతాం. సో మేజర్గా వస్తుంది మీకు ఆ టెన్షనే ఉంది, దానికి సంబంధించిన కాల్స్ ఎక్కువ. ప్రతి ఎన్ఫోర్స్మెంట్, ప్రతి అప్రూవల్ కష్టమవుతున్నాయి. ఇదివరకు ఈజీగా వచ్చేది కష్టమవుతుంది. సో మీరు పెడుతున్న వాటికి కూడా కొత్త కారణాలు చెప్పి మీరు రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు మీకు కూడా తెలియని కారణాలు చెప్పి మాకు కూడా తెలియని కారణాలు చెప్తున్నారు. అసలు స్టెమ్ ఎక్స్టెన్షన్ డిఓ డినై అని మాకు తెలియదండి. 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు. ఇది డినైల్ రాగానే మొత్తం లాయర్లందరూ ఇది ఎక్కడ రాయన వీడు తప్పు, కొన్నేమో తప్పు ఉంటే కానీ ఓడియేమో వాడు యుఎస్ ఆఫీసర్ కరెక్టే ఉండొచ్చు, ఇంట్లో మనకి డిస్క్రిప్షన్ ఉంది, డినై చేసడానికి రైట్ ఉంది. రైట్ సార్. పిల్లలకి, స్టూడెంట్స్కి ఇప్పుడు మీ వీడియో చాలా మంది ఫాలో అవుతున్నారు రెగ్యులర్గా నా ఛానల్లో కూడా. సో ఆ స్టూడెంట్స్కి ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం ఉందా ఏంటి? వాళ్ళకు ఒక అంటే మీరు డైరెక్షన్ మీరు చెప్పండి. ఒకటేందంటే మీకు కష్టపడేటోళ్ళకు అమెరికాలో ఉన్నంత బెటర్ ఇంకా ఏ ప్రపంచంలో ఏ దేశం కూడా లేదండి. మీరు అక్కడికి డైమండ్ లాగా షైన్ కావాలంటే కష్టపడి పనిచేయడానికి యుఎస్ మంచిగా ఉండాలి. కానీ మీరు ఏవి కూడా లెజిటిమేట్ ప్రొవిజన్స్ ఏవన్నది మీరు కరెక్ట్గా చూసుకోవాలి. మీరు ఏది లెజిటిమేట్ ఏది లెజిటిమేట్ కాదు. స్టూడెంట్ మీద వీసా మీద పోయి బయట గ్యాస్ స్టేషన్లో పనిచేయడం లెజిటిమేట్ కాదు. ఓకే, స్టూడెంట్ వీసా మీరే పోయి మంచిగా కష్టపడి చదువుకొని మీరు మీ ఐటీ ప్రొఫెషనల్ షైన్ కావడానికి కొత్త టెక్నాలజీస్ మీద మీరు ఫోకస్ చేసి కనుక పెట్టుంటే మీకు ఇప్పుడు కూడా లైఫ్ బెటర్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏమనుకున్నామండి, ఈ అన్ని టెక్నాలజీస్ అన్ని షిఫ్ట్ అవుతా ఉంటాయి అన్నట్టు. ఆ షిఫ్ట్ అయితే అన్నప్పుడు మీరు కొత్త వాటికి అడ్జస్ట్ కావాలి. ఇంకా నేను జీరోస్ అండ్ వన్స్ ఆ వెనక టెక్నాలజీస్ మెయిన్ ఫ్రేమ్ పోతా అంటే కుదరదు. అవి చేంజ్ అయ్యారు. జావాకు వచ్చిండ్రు, .NETకి వచ్చిన తర్వాత SAP అన్నారు, తర్వాత ఈ కొత్త AI ఇంటెలిజెన్స్ ఉన్నది, క్లౌడ్ టెక్నాలజీస్ మధ్యలో బాగా ఇట్టేంది. ఇప్పుడు AI అంటున్నారు. ఏలా ఎంత ప్రొవిజన్స్ ఉన్నాయంటే అసలు సర్ప్రైజింగ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. వాడు గ్రోసరీ స్టోర్ పోతే వాడు ఎవడెవడు దొంగతనం చేస్తాడో మొత్తం ఆ వీడియోస్ ఉంటాయి కదండి, ఇప్పుడున్న వీడియోస్, వాటిలల్లో తగిలిచ్చేస్తే ఎవడెవడు దొంగతనం చేస్తాడో అక్కడ రాగానే మీకు వీడు దొంగతనం చేసి ఉండరు ముర్రో అని చెప్తా ఉంటుంది. కౌంటర్ దగ్గర రాగానే ఆ కౌంటర్ దగ్గర వీనికి చెప్తా ఉంటుంది, వీడు చేసిండు అని చెప్తాడు. త్రూ కెమెరా నుంచి వీని దగ్గర అక్కడ వీనికి చెప్తా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు దానివల్ల ఎంత సేవింగ్స్ అవుతాయి గ్రోసరీ స్టోర్ కానీ అటువంటి కానీ. సో ఇవన్నీ ఇంకా చాలా డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు పాస్పోర్ట్ అవసరం లేదండి. మేము ఇప్పుడు యుఎస్ పోతే రాహుల్ కమిన్ అంటాడు. రాహుల్ వీనికి నా పేరేట తెలుసురా అంటే మనం ముఖం చూడంగా ఆల్రెడీ మనం రాహుల్ మన యుఎస్ సిటిజన్ మనకు అని తెలిసిపోతే మనకి రాహుల్ కమిన్ అంటాడు. అంతే ఏమన్నాడు వాడు, దుబ్బే అంటాడు, వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోతాడు. వాళ్ళు మేము CBP ఆఫీసర్ తోటి మాట్లాడినామండి. వాళ్ళు చెప్తారు అవసరం లేదు, మాకు పాస్పోర్ట్లో వస్తుంది అంటారు. వాళ్ళు పాస్పోర్ట్లో మాకు తెలుసు మీకు అతంతా మీకు పాస్పోర్ట్ వస్తుంది అంటారు. మీ హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. అంతే, ఫేస్ రీడింగ్.